ఈరోజు మీకు ట్రేడ్ తీసుకున్నాక ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు, ఆ ప్రాఫిట్‌ని ఎలా కాపాడుకోవాలి? సో, ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకో ట్రేడ్ తీసుకుంటే బాగుంటది, ఇంకో ట్రేడ్ తీసుకుంటే బాగుంటది అని అనిపిస్తుంటది. కానీ ఆగలేరు. ఆ గ్రీడ్‌ని ఆపుకోలేక ఏదో ఒక రాంగ్ ట్రేడ్ తీసుకొని లాస్ అయిపోతారు. దాని నుంచి ఎలా బయటపడాలనేది ఒక టెక్నిక్ చెప్తా. నేను ఫాలో అయ్యే టెక్నిక్. నేను 2, 3 ట్రేడ్స్ చేశాను. ఈ 82,000 పీఈలో ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నానంటే ఇక్కడ తీసుకున్నాను. ఈ ఈ మార్క్ చేసి పెట్టుకున్నా. ఈ మార్క్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఈ కిందకొచ్చిందో, ఈ కిందకొచ్చి ఈ రెడ్ విక్ పైకొచ్చిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. సో, ఆల్మోస్ట్ నేను ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా. ఆ తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎగ్జిట్ అయ్యా ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర. సో, అట్లా చేసి నేను ఒక 15,000 వరకు ప్రాఫిట్ తీసుకున్నా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. కానీ నాకు ఇంకా గ్రీడ్ వల్ల ఇంకా అవకాశం వస్తే తీసుకోవాలని అనిపిస్తుంటుంది క్వైట్ ఆబ్వియస్‌గా. దానికి నేనేం చేశానంటే, నేను సెన్సెక్స్ 80,000 పీఈ తీసుకున్నాను. పీఈ స్ట్రైక్ ప్రైస్ పెట్టుకున్నాను. ఇది ఓటీఎం. సో, ఈ ఓటీఎం ఎంతవరకు వెళ్ళింది? ఆల్మోస్ట్ 20 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు వెళ్ళింది. సో, దీన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ లో వచ్చేసి ఇది వచ్చేసి 20 రూపీస్. ఇది లోయెస్ట్ అనమాట. 18 రూపీస్ 30 to 50 మార్క్ చేసుకున్నా. ఇది లో, ఇది మిడ్, ఇది హై మార్క్ చేసుకొని, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను. ఇక్కడ 20 రూపీస్ దగ్గర, 25 రూపీస్ దగ్గర, 25 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. తీసుకొని అది ఎన్ని లాట్స్? 3 లాట్స్ తీసుకున్నాను. నాకు ఎంత పడ్డది? హార్డ్లీ 1,500. సో, 15,000 నుంచి ఒక 1,500 రిస్క్ చేసి ఇంక వదిలేసింది దాన్ని. అది లాస్ జీరో అయినా కానీ నాకు ప్రాబ్లం లేదని, జస్ట్ నా క్యూరియాసిటీని ఆపుకోవడానికి తీసుకొని వదిలేసాను. అది 50 రూపీస్ దగ్గర బుక్ చేద్దాం అనుకున్నా. ఆ నియర్ బై రాగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 48 రూపీస్కి ఎగ్జిట్ అయిపోయినా అదొక ప్రాఫిట్ వచ్చింది. యా. సో, ఇట్లాగా మీరు ఓటీఎంలు తీసుకొని చిన్న స్టాప్ లాస్ చిన్న లాస్తో మీరు క్యూరియాసిటీ కానీ ఏమన్నా అనుకోండి, అది ఆపుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది మీకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి.